తెలుగుదేశం పార్టీ అతిపెద్ద పండుగకైతే సర్వం సిద్ధమైంది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గత 10 రోజుల నుంచి దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేశారు. వాస్తవానికి నెల్లూరులో దీన్ని భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పటికీ కూడా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి యుద్ధ పరిస్థితుల కారణంగా అటు ఇంధనం కావచ్చు, ఇతర ఇవి కావచ్చు, ఆదా చేయాలి బాధ్యతగానే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొత్తాన్ని కూడా హైబ్రిడ్ విధానంలో నిర్ణయించాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంగానే ఇప్పుడు పార్టీకి సంబంధించినటువంటి దాదాపుగా ఒక 200 మంది నేతలు, కీలక నేతలు మాత్రమే, పార్టీ మెయిన్ కమిటీలో ఉన్న నేతలు మాత్రమే మంగళగిరి పార్టీ ఆఫీసులో ఉంటారు. మిగిలిన కార్యకర్తలందరూ కూడా ఆయా నియోజకవర్గాల నుంచి దాదాపుగా 1851 క్లస్టర్ల నుంచి ఆన్లైన్ విధానం ద్వారా ఈ కార్యక్రమంలో అయితే పాల్గొంటారు. ఇక తెలుగుదేశం పార్టీకి అతిపెద్ద పండుగ ఏదైనా ఉంది అంటే అది మహానాడు మాత్రమే. ప్రతి సంవత్సరం కూడా ఎటువంటి విపత్తులు వచ్చినా సరే మహానాడు నిర్వహణ మాత్రం ఆగేది లేదు. ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మహానాడు 3 రోజుల పాటు నిర్వహిస్తారు. వాస్తవానికి 27, 28, 29 ఎన్టీ రామారావు జయంతి 28 వస్తుంది. అయితే ఈసారి మాత్రం హైబ్రిడ్ విధానంలో 27, 28 2 రోజులు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించారు. భారీ బహిరంగ సభ ఏదైతే ఉందో అది లేదు కాబట్టి 29నైతే ఈసారి తీసేసి 2 రోజులు నిర్వహించాలన్నారు. దాదాపుగా రోజుకి 6 నుంచి 8 గంటల పాటు ప్రసంగాలు కావచ్చు, తీర్మానాలు కావచ్చు జరుగుతాయి. దాదాపుగా 20 తీర్మానాలు ప్రవేశపెట్టాలని చెప్పి అందులో 4 తీర్మానాలు తెలంగాణకు సంబంధించి కూడా ఉన్నాయి. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొన్ని ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 10 తీర్మానాలు ఉన్నాయి, అండమాన్ నికోబార్ దీవు నుంచి ఒక తీర్మానాన్ని, మొత్తంగా ఒక 20 తీర్మానాలు కూడా ప్రవేశపెట్టాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. వాస్తవానికి ఏ రాజకీయ పార్టీకి లేనంత కార్యకర్తల బలం ఒక తెలుగుదేశం పార్టీకే ఉంది. దేశంలో ఇన్ని రాజకీయ పార్టీలు ఉంటే 1 కోటి మంది కార్యకర్తలు గల ఏకైక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమే. దేశంలో మరి ఏ పార్టీకి కూడా ఈ స్థాయిలో కార్యకర్తల బలం లేదు. ఈరోజు 2019 నుంచి 24 జగన్మోహన్ రెడ్డి పాలన చూసిన తరువాత, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలం మరింత పెరిగిందంటే వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి అరాచకాలు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీని మరింత బలం చేశాయి. అందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించడంతో పాటు తెలుగుదేశం పార్టీని బలంగా కాపాడుకునే ప్రయత్నం అయితే చేశారు. వాస్తవానికి ప్రతి రాజకీయ పార్టీ ఏదో కార్యక్రమాన్ని నిర్వహించామన్నట్టు ఉంటుంది, కానీ తెలుగుదేశం పార్టీ అలా కాదు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతపరమైనటువంటి పార్టీ. నాడు ఎన్టీ రామారావు గారి దగ్గర మొదలుపెట్టినటువంటి సిద్ధాంతాలు నేడు చంద్రబాబు వరకు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతి కార్యక్రమంలో కూడా ఏదో కార్యకర్తల కోసమో నాయకుల కోసమో పెట్టామో మాట్లాడుకున్నాం అన్నట్టు కాదు. ప్రతి కార్యక్రమంలో కూడా ఒక థీమ్ ఎంచుకుంటారు. ఈసారి స్త్రీ శక్తి థీమ్ని ఎంచుకోవడం జరిగింది. మహానాడు 2026కి ఈసారి స్త్రీ శక్తి అంటే మహిళ యొక్క శక్తి సామర్థ్యాల గురించి, మహిళలకు తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రాధాన్యత కావచ్చు, అలాగే ప్రభుత్వంలో కల్పిస్తున్నటువంటి ప్రాధాన్యత కావచ్చు, వీటన్నిటి గురించి స్త్రీ శక్తి అంటే స్త్రీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అనేది చెప్పడానికి ఈసారి స్త్రీ శక్తి థీమ్నైతే తెలుగుదేశం పార్టీ అయితే ఈ మహానాడు కార్యక్రమానికి అయితే ఎంచుకోవడం జరిగింది. అలాగే ఈ ఏడాది పొడవునా ఒక రకంగా రాబోయే ఎన్నికలకు ఈ మహానాడు రోడ్ మ్యాప్ అని చెప్పొచ్చు. ఇక అన్నిటికీ మించి అసలైన హైలైట్, కార్యకర్తలు అత్యంత సంబరపడుతున్నటువంటి మరొక విషయం ఏంటంటే, నారా లోకేష్ గారు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన తరువాత నిర్వహిస్తున్నటువంటి తొలి మహానాడు ఇదే. సో నారా లోకేష్ గారు కూడా కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియాలో ఒక బిగ్ అనౌన్స్మెంట్ చేయబోతున్నట్టుగా స్టే ట్యూన్డ్ అని చెప్పి ఒక మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. సో ఆయన ఏం చేస్తారనే ఆసక్తి కూడా అందరిలో ఉన్నప్పటికీ నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన తరువాత జరుగుతున్నటువంటి తొలి మహానాడు కావడంతో కార్యకర్తలు కూడా ఎంతో యాక్టివ్గా ఉన్నారు. చంద్రబాబు గారు అంటేనే టెక్నాలజీ అంటే చంద్రబాబు గారు మనందరికీ తెలుసు. సాధారణంగా కరోనా లాంటి సమయంలో జనం బయటకు రావడానికి భయపడే సమయంలో కూడా చంద్రబాబు గారు మహానాడు కార్యక్రమాన్ని సమర్థవంతంగా హైబ్రిడ్ విధానం ద్వారా నిర్వహించారు. సో ఇప్పుడు కరోనా లాంటి పరిస్థితులు లేకపోయినప్పటికీ కూడా పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు మహానాడు కార్యక్రమాన్ని హైబ్రిడ్ విధానం అంటే ఇటు మహానాడు కార్యక్రమాన్ని ఆపలేదు, అటు నరేంద్ర మోదీ గారి పిలుపుని తప్పలేదు. సో చంద్రబాబు గారి విజన్ కానీ విజ్ఞత కానీ ఏంటంటే ఇలాంటి సందర్భాల్లోనే బయటపడుతుంది. వాస్తవానికి అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి మహానాడు అంటే ఒక అతిపెద్ద పండుగ అని చెప్పొచ్చు. అపోజిషన్లో కంటే కూడా అధికారంలో ఉన్నప్పుడు మరింత సంబరంగా జరుపుకుంటారు మహానాడు కార్యక్రమాన్ని. సో అలాంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు చంద్రబాబు గారు హైబ్రిడ్ విధానంలోకి అయితే తీసుకురావడం జరిగింది. మొత్తంగా
కోటి మంది కార్యకర్తల బలం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ 2 రోజుల పాటు నిర్వహించే ఈ మహానాడు కార్యక్రమంలో లక్షలాది మంది ఆన్లైన్ ద్వారా ఒక రకంగా గిన్నీస్ వరల్డ్ రికార్డు కూడా అవకాశం ఉందేమో అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే 1851 క్లస్టర్ల నుంచి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. లక్షలాది మంది కార్యకర్తలు ఇందులో పాల్గొనబోతున్నారు. కేవలం పార్టీ సభా వేదిక మీద మాత్రం పొలిట్ బ్యూరో సభ్యులు ఉంటారు. దాని ముందు మాత్రం మెయిన్ కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు ఉంటారు, పార్టీ కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు ఉంటారు. మిగిలిన నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆయా నియోజకవర్గాల నుంచి మాత్రమే కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఒక స్పష్టమైన ఆదేశం కూడా ఇవ్వడంతో మొత్తం క్లస్టర్ల దగ్గర భారీ స్క్రీన్లు అయితే ఏర్పాటు చేసి కార్యకర్తలందరూ కూడా అందులో పాల్గొనే విధంగా అయితే చేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఒక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం మహానాడు హైలైట్స్ ఏంటో. నేటి నుంచే పసుపు పండుగ 2 రోజుల పాటు హైబ్రిడ్ విధానంలో వచ్చే ఎన్నికలకు రోడ్ మ్యాప్. నేను ఇందాకే చెప్పినట్టుగా ఇక అంటే ఆల్మోస్ట్ 2 ఏళ్ళు పూర్తి అయిపోతుంది మహానాడుతో. ఆల్మోస్ట్గా ఆ కూటమి ఏర్పడి కూడా 2 ఏళ్ళు పూర్తవుతున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికలకు ఈ మహానాడు అనేది ఒక రోడ్ మ్యాప్గా మారబోతుంది. ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్నటువంటి ఆ మహానాడు కార్యక్రమం కావడంతో ఇది మరింత ఆసక్తికరంగా అయితే మారింది. లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇదే తొలి మహానాడు. స్త్రీ శక్తిని చాటేలాగా నేతల ప్రసంగాలు. రాష్ట్ర వ్యాప్తంగా 1851 క్లస్టర్లో వేడుక. వాస్తవానికి 1875 క్లస్టర్లు ఉన్నాయి. బట్ కొన్ని క్లస్టర్లలో సౌకర్యాలు లేని వల్ల 1851 క్లస్టర్లో అయితే దీనికి సర్వం సిద్ధం చేశారు. ప్రతిరోజు 6 గంటల పాటు చర్చలు, 20 తీర్మానాలు ఆమోదించే అవకాశం. అందులో 10 తీర్మానాలు ఇప్పుడున్నటువంటి ఏపీకి సంబంధించినవి, 4 తీర్మానాలు తెలంగాణకు సంబంధించినవి అయితే మరొక 4 తీర్మానాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినవి, ఒక తీర్మానం మాత్రం అండమాన్ నికోబార్ దీవుల నుంచి వచ్చిన తీర్మానంగా ఉండే అవకాశం ఉంది. ఇక ప్రత్యేకంగా ఒక రాజకీయ తీర్మానం కూడా ఈసారి చేయబోతున్నారు. ఇక క్లస్టర్లు, నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో భారీ ఎల్ఈడి స్క్రీన్లు అయితే ఎప్పటికే ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాస్ గారు ఆల్రెడీ 10 రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఉండి దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇక టీడీపీ ప్రధాన కార్యాలయానికి సిద్ధమైనటువంటి వేడుకను ఇక్కడ చూడొచ్చు. అలాగే కృష్ణానది వారధి మొత్తం కూడా పసుపు జెండాలతో పసుపుమయంగా మారింది, అది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక మహానాడు అనేది టీడీపీకి ఒక ఎమోషనల్. మొదటిసారి వర్చువల్గా పెద్ద ఎత్తున నిర్వహణ, సరైన మార్గనిర్దేశత్వంతోనే తెలుగుదేశాన్ని రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా నిలబెట్టుకుందాం. టీడీపీ నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు పిలుపు. ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో ఆయన అయితే మహానాడుకు ముందు ఒక టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించడం జరిగింది. సో ఏదేమైనా నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా మారిన తర్వాత చేపట్టబోతున్నటువంటి తొలి మహానాడు కావటం, అదే సందర్భంలో ఒక బిగ్ అనౌన్స్మెంట్ చేయబోదు. అంటే ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టి పాల్గొన్నటువంటి తొలి మహానాడులోనే ఆయన ఒక బిగ్ అనౌన్స్మెంట్ చేయబోతున్నట్టుగా కూడా కొద్దిసేపటి క్రితం ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. సో ఏంటి అనేది మనకి ఈ వీడియో చేసే సమయానికైతే ఇంకా తెలియలేదు. ఆయన కూడా ఏం అనౌన్స్ చేస్తారంటే కార్యకర్తలకు సంబంధించి ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందనేది చూడాలి. అలాగే ఒక మండల స్థాయి నేతలను తీసుకెళ్లి పొలిట్ బ్యూరోలో కూర్చోబెడతామని గతంలో చంద్రబాబు గారు చెప్పారు. చెప్పినట్టుగానే ఒక క్లస్టర్ స్థాయి నేతను, అలాగే ఒక మండల పార్టీ అధ్యక్షురాలని ఇద్దరిని కూడా తీసుకెళ్లి నారా లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, మన పొలిట్ బ్యూరోలో వాళ్ళకైతే స్థానం కల్పించారు. వారందరూ కూడా ఈరోజు చంద్రబాబు గారి పక్కన మెయిన్ వేదికను పంచుకుని వాళ్ళు కూడా కూర్చోబోతున్నారు. అంటే పార్టీకి కార్యకర్తే అధినేత అనేది పార్టీ సిద్ధాంతం. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఇప్పుడు చంద్రబాబు గారు, నారా లోకేష్ వరకు కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఒకటే. ఏ పార్టీకి లేనటువంటి మరొక గొప్పతనం తెలుగుదేశం పార్టీకి ఉంది. ఏంటంటే తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు భజన చేయరు, తప్పుని తప్పు అని చెప్తారు. పార్టీ మీదకి ఎవడైనా వస్తే కలిసికట్టుగా నిలబడతారు. ఇతర పార్టీల్లో ఏంటంటే వాళ్ళ అధినాయకుడు ఏది చెప్తే దానికి భజన చేసే బృందం ఉంటుంది. కానీ తెలుగుదేశం పార్టీలో అలాగుండదు. ఒకవేళ అధినేతే తప్పు చేస్తున్నారు అని భావిస్తే, ఒకవేళ ప్రజా ఇష్టం లేకుండా, కార్యకర్తల ఇష్టం లేకుండా అధినేత ఒక నిర్ణయం తీసుకుంటున్నారు అంటే బహిరంగంగానే విమర్శించే స్వేచ్ఛ తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకు ఉంది. అంతే విధంగా స్వాగతించే గుణం చంద్రబాబు గారికి ఉంది. చంద్రబాబు గారు ఏ రోజు కూడా మీరు నాకు చెప్పేదేంటి, కార్యకర్తలు నన్ను డిక్టేట్ చేసేదేంటని ఏ రోజు ఆయన అనుకోలే. ఒకవేళ నిజంగానే ఒక ప్రాంతంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని చంద్రబాబు గారు భావించారు. సో ఆ అభ్యర్థి మీద స్థానిక కార్యకర్తల్లో వ్యతిరేకత ఉంది అనుకోండి, ఆ అభ్యర్థిని చంద్రబాబు ఖచ్చితంగా పక్కన పెడతారు. మీకు గుర్తుందో లేదో, తెలుగుదేశం పార్టీ టికెట్లు కేటాయించే సమయంలో అందరికీ కాల్స్ వెళ్తాయి. మీరు మీ అభ్యర్థులుగా 2-3 పేర్లు చెప్తారు. మీరు ఎవరికి సుముఖంగా ఉన్నారంటే ప్రజాభీష్ట
అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుని టిక్కెట్లు ఇచ్చే సంస్కృతి తెలుగుదేశం పార్టీలో ఉందంటే కార్యకర్త తలుచుకుంటేనే ఒక వ్యక్తికి టిక్కెట్ వస్తుంది, కార్యకర్త వద్దు అనుకుంటే ఆ వ్యక్తికి టిక్కెట్ కూడా తెలుగుదేశం పార్టీ ఇవ్వదు. అంటే కార్యకర్తలకు ఎంత స్వేచ్ఛ ఉందో అంతే స్వేచ్ఛ తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా ఉంది. కార్యకర్తలు ఇతర పార్టీలో కార్యకర్తలాగా ఈ పార్టీలో భజన చేసే పరిస్థితి ఉండదు. తప్పుని తప్పు అని చెప్తారు. అలాగే కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడిపోతారు, అడ్డుగోడగా నిలబడిపోతారు. 2019 నుంచి 24 వరకు మీరు వైసీపీ పాలన చూసిన తర్వాత మీకు అర్థమై ఉంటుంది తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు ఎంత బలం అనేది. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 30 ఏళ్ల పాటు 25 ఏళ్ల పాటు అధికారంలో ఉంటారు, అధికారాన్ని ఎవరు దించలేరు అన్న సమయంలో, అలాగే మరో పక్క ప్రతి వారం కేసులు పెట్టుకుంటూ ప్రధాన టీడీపీ నేతలందరినీ కూడా టార్గెట్ చేస్తూ ఈవెన్ చివరికి పార్టీ అధినేత చంద్రబాబు గారిని కూడా టార్గెట్ చేసి అరెస్టు చేస్తే పార్టీ ఎక్కడా కూడా చెక్కు చెదరలా ఏకతాటి మీదకి వచ్చి అధినేతే జైల్లో ఉన్నప్పటికీ కూడా కార్యకర్తలందరూ పార్టీకి అడ్డుగోడలా నిలబడి తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో ఎటువంటి సునామీ సృష్టించారో మనందరికీ తెలుసు. అది ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మాత్రమే సొంతం. ఆ తెగువ, ధైర్యం, ఇవన్నీ కూడా, ఈ పౌరుషం, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ బ్లడ్లోనే ఉంటాయి. అందుకనే తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ల నుంచి ఈ రోజు వరకు ఎన్నో పార్టీలు వచ్చాయి, చరిత్రలో కనుమరుగైపోయాయి తప్ప తెలుగుదేశం పార్టీ మాత్రం చెక్కు చెదరలేదు. ఎన్నికల్లో ఓడవచ్చు, గెలవచ్చు, అది వేరే విషయం. బట్ పార్టీ పునాదులు మాత్రం ఆ రోజుకి ఎన్టీ రామారావు గారు ప్రారంభించినప్పుడు ఎంత బలంగా ఉన్నాయో ఈరోజు దాదాపుగా నారా లోకేష్ గారు పార్టీ పగ్గాలు చేపట్టబోయే సమయానికి కూడా అంతే బలంగా ఉన్నాయి. అంటే అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలం. చంద్రబాబు గారు పదే పదే చెప్తారు, తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేస్తామన్న వాళ్ళే నామరూపాలు లేకుండా పోయారు తప్ప తెలుగుదేశం పార్టీని టచ్ చేసేవాడు ఇప్పటి వరకు పుట్టలేదు, ఇక ముందు రాబోడు అని చెప్పి అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి నుంచి చంద్రబాబు గారు చెప్పారు. సో అది నిజంగానే వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేయాలి, తాను అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని పూర్తిగా బలహీనం చేయాలని విశ్వ ప్రయత్నం చేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి వల్ల కాలేదు కదా, కనీసం టచ్ కూడా చేయలేని పరిస్థితి. మహా అయితే అధికారాన్ని ఉపయోగించుకుని నాయకులను అరెస్ట్ చేయగలిగాడు తప్ప తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోధైర్యాన్ని మాత్రం దెబ్బతీయలేకపోయాడు. ఆ మనోధైర్యమే తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో ఒక పెను ప్రపంచన సృష్టించింది. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ నాయకులకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, పండుగ అంటే పార్టీ పరంగా వారికి ఉన్నటువంటి అతిపెద్ద పండుగ ఏదైనా ఉంది అంటే మహానాడు పండుగే. రేపు ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా కూడా, అంటే వాస్తవానికి ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ ఆయన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ పార్టీ రాబోయే ఏడాది అంటే వచ్చే మళ్ళీ మహానాడు వరకు కూడా పార్టీ ఎటువంటి నిర్ణయాల వైపు వెళ్తుంది, పార్టీ ఎటువంటి సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటుంది అనే అంశాలను తీర్మానాల రూపంలో ప్రవేశపెడతారు. అది ఒక తెలుగుదేశం పార్టీకి మాత్రమే సొంతం. ఇతర ఏ పార్టీలోనూ దీన్ని పెద్దగా పట్టించుకోరు. ఏదో నామకే వాస్తు కార్యక్రమాన్ని 2-3 గంటల పాటు నిర్వహించారా, భోజనాలు చేసి వెళ్ళిపోయారా అన్నట్టు ఉంటుంది తప్ప ఇలా 2-3 రోజుల పాటు కార్యక్రమాన్ని నిర్వహించడం, భవిష్యత్తు దిశానిర్దేశం చేయటం, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయటం, అలాగే కార్యకర్తలకు పెద్దపీట వేసి వారికి స్వేచ్ఛనివ్వటం అనేది దాదాపుగా 65 మంది వక్తలు ఈ 2 రోజులు కూడా మాట్లాడతారని చెప్తున్నారు. ఏదేమైనా మొత్తంగా తెలుగుదేశం పార్టీ నేతలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మహానాడు పండుగ అయితే ఈరోజు ఉదయమే ప్రారంభమైంది. రేపు సాయంత్రం వరకు కూడా ఈ మహానాడు కార్యక్రమం జరుగుతుంది. ఈ మహానాడు కార్యక్రమంలో చేపట్టబోయే తీర్మానాలు మొత్తం కూడా రాబోయే ఏడాది పాటు కూడా పార్టీ అనుసరించే విధానాలకు అనుగుణంగా ఉంటాయి. అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్నటువంటి తొలి మహానాడు కావటం, ఆయన ఒక అనౌన్స్మెంట్ చేస్తానని ప్రకటించడం కూడా ఇప్పుడు ఒక ఆసక్తికరంగా మారింది.